హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్టైల్ సర్వపిండి. ఇది ఒక్కసారి తిన్నారంటే అస్సలు మైమర్చిపోరు, అంత బాగుంటుంది. ఈ ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా 2 కప్పుల బియ్యం పిండి. దీనికోసం బియ్యం పిండి మాత్రమే వాడాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అంటే మీ రుచికి సరిపడ కారం, అలాగే ఉప్పు వేసి, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర వేసి, మరియు కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు మరియు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలని కచ్చాపెచ్చగా దంచి వేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే మనకు కావలసినన్ని నీళ్లు వేసి మెల్లగా అదుముతూ కలపాలి. అలా అయితేనే మన సర్వపిండి క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పిండి ముద్దలో నుండి కాస్త పిండిని తీసి 2 అరిచేతుల మధ్యలో పెట్టి అటు ఇటు నెమరాలి. అలా నెమిరితే ఒక ఆకారం వస్తుంది. అదే పిండి ముద్దని అదే 2 అరిచేతులు పెట్టి ఒత్తాలి. అలా అయితే ఒక రౌండ్ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఈ పిండి ముద్దను వేసి ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చేతితో నిదానంగా కొట్టుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న ఈ సర్వపిండిలో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్లో నుండి ఆయిల్ వెళ్ళి మన సర్వపిండి అనేది క్రిస్పీగా కాలుతుందని గుర్తుంచుకోండి. ఆయిల్ వేసిన వెంటనే స్టవ్ పై మన పిండి మిశ్రమాన్ని పెట్టి కనీసం 7 నుంచి 8 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కాలవాలి. ఆ తర్వాత దీన్ని తిరగేసి మరో 7 నుంచి 8 నిమిషాలు కాలిస్తే ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ అవుతుందండి. ఇదే విధంగా మిగతా పిండిని మొత్తం కాల్చుకుంటే ఎంతో రుచికరమైన సర్వపిండిలు మీ సొంతం అండి. తెలంగాణలో మాత్రం ఈ సర్వపిండికి మామూలు క్రేజ్ ఉండదండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సర్వపిండి తినేటప్పుడు నోటికి అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే సూపర్గా ఉంటుందండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు మన వీడియోకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.